Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి లేదంటే గృహాల్లో కానివ్వండి ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు విద్వాన్ హరిగారు. హరిగారు నమస్కారం అండి. నమస్తే అండి. హరిగారు, చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో అద్దం ఫలానా ప్లేస్లో పెట్టుకుంటే మీకు ఐశ్వర్యం వస్తుంది అని. సో ఏ ప్లేస్లో జనరల్గా పెట్టుకోవాలి, అద్దానికి నిజంగా అంత విషయం ఉందంటారు? అద్దము అనగానే ఆటోమేటిక్గా మీరు అద్దం ముందు నుంచి ఏం కనిపిస్తుంది? దాంట్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అదే అద్దము మిమ్మల్ని డబుల్ చేయాలంటే మీ ముందు ఒక అద్దం పెడితే డబుల్ అయిపోతారు సింపుల్గా కదా, డబుల్ కనిపిస్తారు కదా సింపుల్గా. ఒకవేళ 2-3 అద్దాలు పెట్టి గాజు దాంట్లోనే మీరు నిలబడితే ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంటారు, అంతే కదా. అయితే మరి చాలామంది మాట్లాడడం అయితే ఎట్లా చేస్తారంటే మీరు అద్దం తూర్పులో పెట్టేసుకోండి మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఉత్తరంలో పెట్టేసుకోండి డబ్బులు వచ్చేస్తాయి అని మాట్లాడతారు. మరి కొంతమంది పడమర కూడా మాట్లాడతారు. మరి నిజంగా అద్దం పెట్టడం వల్ల ఎందుకు అలా జరుగుతుంది, ఏ కారణం అనేది మనకు కావాలి, టెక్నికల్ పాయింట్. సో టెక్నికల్ పాయింట్లో మనం వెళ్తే సో దిక్కుల ప్రకారం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ నార్త్, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఇందులోపల ఒక ఇంటి నిర్మాణం మనం చేస్తే సాధారణంగా మనం గతంలో మాట్లాడుకున్న ప్రకారం ద్వారం ఎక్కడ పెట్టాలి అంటే జనరల్గా 1, 2, 3, 4, 5 పార్ట్స్, 6th, 7th, 8th, 9 పార్ట్స్ మాట్లాడతాం. అయితే ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క దేవుడి యొక్క అనుగ్రహం లేదంటే వాళ్ళ ప్లేస్మెంట్ ఇక్కడనే ఉంటుంది. సో మెయిన్గా 1, 2, 3, 4, 5th సూర్యస్థానం, ఇంద్రస్థానం, జయంత స్థానం, ఇక్కడ ఈశ్వర స్థానం, సో ఇక్కడ అగ్నిస్థానం, ఇక్కడ కుబేర స్థానం, సెంటర్లో కుబేర స్థానం, వరుణ స్థానం, యమస్థానం. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పండి, సూర్యుడు దేనికి సంబంధించిన వ్యక్తి? ప్రధానంగా ఆరోగ్యానికి, రాజకీయాలకు, దాని తర్వాత రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, కమ్యూనిటీ గ్రో అవ్వడానికి ఈయన మెయిన్ పర్సన్. ఇంద్రుడు రాజులాగా ఉండడం కోసం, కుబేరుడు ఓన్లీ డబ్బులు. ఇప్పుడు కుబేర స్థానంలో మీరు అద్దం పెడితే ఏం జరుగుతుంది? పెరుగుతాయి డబ్బులు. ఇప్పుడు మీరు మీ ప్రతిమ అద్దంలో చూసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? డబ్బులు అవుతుంది కదా. అక్కడ అవ్వకున్నా కూడా మీకు ఆ ఉద్దేశం కనిపిస్తుంది కదా, డబుల్. అయితే మనం ఏ స్థానంలో పెడుతున్నామో ఆ స్థానం యొక్క పవర్ డబుల్ అవుతుంది. పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక వంట చేద్దాం అనుకున్నారు, దాన్ని డబుల్ చేయాలన్నప్పుడు 2 వంటలు అవుతాయి చేయాలంటే కనుక. అయితే ఇప్పుడు ఇతని యొక్క అనుగ్రహం అనుకోవచ్చు, అతని యొక్క పవర్ అనుకోవచ్చు, ఆ ప్లేస్మెంట్లో ఎంతైతే ఉందో అదే ప్లేస్మెంట్లో మీరు అద్దం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది, దాని పవర్ డబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించి ఎన్నో స్థానాలు ఉన్నాయి. అంటే కంప్లీట్గా అవుటర్ చూసుకుంటే 32 దేవత స్థానాలు ఉన్నాయి. 32లో ఈ అద్దం ఈ 32 స్థానాల్లో ఏ దేవుడు లేదంటే దేవత యొక్క స్థానంలో పెడితే వాళ్ళ యొక్క పవర్ డబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్గా మాట్లాడుతున్నాను. ఒక దుష్టుని దగ్గర పెట్టినాం, ఏమవుతుంది? దుష్టుడు ఇంకా బలవంతుడు అవుతాడు. ఒక మంచి వ్యక్తి దగ్గర పెట్టినాం, ఏమవుతుంది? మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం ఇచ్చే వ్యక్తి దగ్గర పెట్టినాం, ఏమవుతుంది? ఆరోగ్యం వృద్ధి. రైట్. ఒక రాజుగా ఉండే స్థానంలో పెట్టినాం, ఇంకా బలవంతుడు అవుతాడు, రాజులో బలవంతుడు. అయితే ఇట్లా మనకు ఈ స్థానాలలో ఎవరి స్థానంలో పెడితే వాళ్ళు పవర్ఫుల్గా మారుతారు. కేవలం చాలామంది మాట్లాడేట్టుంటాయంటే తూర్పు గోడకు పెట్టేసేయండి, ఉత్తరం గోడకు పెట్టేసేయండి అని మాట్లాడతాం. మరి తూర్పు గోడ ఉత్తరం గోడకి ఎక్కడ? ఇప్పుడు నేనైనా సరే పర్టికులర్గా చెప్పి పెట్టాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఎందుకు అంటే సార్ మీరు సెంటర్లోనే డోర్ పెట్టమంటారు కదా, మరి అద్దం ఎక్కడ పెడతారు సార్ అంటారు. అయిపోయింది.
అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి స్థానాలు ఇది ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే, ఒకవేళ ఈ స్థానం లేదు నేను ఇక్కడ పెట్టిస్తాను, లేదా ఇక్కడ పెట్టిస్తాను మిర్రర్, ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. అట్లనే ఇంద్రస్థానంలో మిర్రర్ పెట్టి ఇక్కడ డోర్ పెట్టవచ్చు, లేదు ఇక్కడ మిర్రర్ పెట్టి ఇక్కడ డోర్ పెట్టవచ్చు. అట్లా ఎన్నో ఆప్షన్స్ మనకు ఉంటాయి. అయితే చాలామంది చేసిన మిస్టేక్స్ ఎక్కడ అంటే, మనకు నైరుతిలో బీరువా పెట్టి దానికి అద్దం పెడతారు. అద్దం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నిరుతి చాలా బలవంతుడు అవుతాడు, ఆ ఇంటిలో వాళ్ళకు ఇబ్బందులను కలగజేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళ బలం పెరుగుతుంది. వీళ్ళ బలం పెరిగినప్పుడు వీళ్ళందరూ ఇంటి మొత్తంలో వీక్ అయిపోతారు. ఇప్పుడు ఇంటి మొత్తంలో వాళ్ళకు 32 మందికి 3200 ఇవ్వాలి. అప్పుడు ఎంత వస్తుంది? 32 మందికి 32,000 ఇవ్వాలి. మనిషికి ఎంత వస్తుంది? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, 1000 రూపాయలు. 1000 రూపాయలే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈయన యొక్క పవర్ డబుల్ అయినప్పుడు ఈయనకు 2000 అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ 1000 రూపాయలు అనేవి మిగతా వాళ్ళ నుంచి మైనస్ అవుతుంది. ఇతను డబుల్ అయినప్పుడు నైవృత్తి స్థానం ఎవరి స్థానం అదే అవుతుంది? శని స్థానం అవుతుందా? రాహు స్థానం. రాహు, ఓకే, రాహు స్థానం అవుతుంది. ఇది రాహు స్థానం, ఇక్కడ కేతు స్థానం వస్తుంది. అయితే రాహు స్థానం బలవంతమైనప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో మొత్తం వీక్ అయిపోతారు మిగతా వాళ్ళందరూ కూడా. ఇతను ఏం చెప్తే అదే నడవాలి, ఇంకా అట్లుంటుంది పరిస్థితి. చాలామంది ఇక్కడ ఓన్లీ ఒక కర్టన్, ఒక పేపర్ అంటించిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి. మనం అద్దం ఏ స్థానంలో పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో స్పెషల్లీ దీన్ని 3 భాగాలు చేస్తే ఈ భాగం నంబర్ 1, ఈ భాగం నంబర్ 1, 3 భాగాలు ఇట్లా డివైడ్ చేస్తే ఈ మధ్యలో భాగం నంబర్ 1. కుదరలేదు ఈ పక్కన పెట్టుకోవచ్చు, ఈ పక్కన పెట్టుకోవచ్చు. ఈ భాగాల్లో నాట్ అలౌడ్. ఇది స్పెషల్. ఈ మూలలు వద్దు అంటాం. కుదరలేదంటే ఈ మూల ఓకే, ఈశాన్యం ఓకే. ఈశాన్యం డబ్బులు అయినా ప్రాబ్లం లేదు. వాయువ్యం వద్దు, నైరుతి వద్దు, ఆగ్నేయం వద్దు. ఆగ్నేయం అగ్నిస్థానం, డబ్బులు అయితే ఏమవుతుంది? కాలిపోతుంది. ఎస్. అయితే కాలిపోవడము అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ అద్దం పెట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హీట్ అనేది చాలా టూ మచ్ అయిపోతుంది. అయితే ఇట్లా ఎన్నో కండిషన్ల మీద ఈ మిర్రర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఎవరి స్థానంలో పెడుతున్నాం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిడిల్లో అయితే పెట్టుకోవచ్చు అంటారు, ఏ దిక్కుకైనా. ఈ 2 దక్షిణం పెట్టొద్దు. అయితే ఈ దిక్కుకి ఎవరు పెట్టవచ్చు అంటే వ్యవసాయదారులు పెట్టవచ్చు, వ్యాపారస్తులు స్పెషల్ దక్షిణంలో పెట్టవచ్చు. కానీ రాత్రి నివాసం ఉండకూడదు, కొన్ని కండిషన్స్ ఇట్లా ఉంటాయి. అయితే జనరల్గా ఇప్పుడు ఆ కండిషన్స్ అన్ని మాట్లాడితే మళ్ళీ పర్టికులర్గా వెళ్తారు. కాబట్టి బెస్ట్ 1 and 2, ఇది కూడా వద్దంటే 3 and 4 ఈ వరకు సూపర్, నంబర్ 1. సో అద్దంతో ఐశ్వర్యము అంటే కేవలం అద్దం పెట్టడం వల్ల ఏం రాదు, మీకు ఇది సపోర్ట్ మాత్రమే చేస్తుంది. సపోర్ట్. నేను ఖాళీ కూర్చొని నేను 1000 రూపాయలు అక్కడ పెడతా నాకు సాయంత్రం దాకా డబుల్ అవుతుందా అంటే కాదు. అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క వైపు కొంతమంది పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈశాన్యంలో ఒక రూమ్ లో పెట్టారు, మళ్ళీ పడమర వైపు వచ్చినప్పుడు ఇంకొక రూమ్ లో పెట్టారు. అప్పుడు ఉత్తరం వైపులో పెట్టుకోవచ్చు, తూర్పు వైపులో పెట్టుకోవచ్చు. ఉత్తరము తూర్పు ఎటైనా సరే అది యాక్సెప్టెడ్. ఆగ్నేయ స్థానంలో అవసరం లేదు, ఈ రూమ్లో తూర్పు పెట్టుకోవచ్చు, ఉత్తరం పెట్టుకోవచ్చు. ఈ మన నాట్ అలౌడ్. ప్రధాన గోడలు నాట్ అలౌడ్, ఇంటర్నల్ పర్వాలేదు, యాక్సెప్ట్. సో హరి గారు, అద్దంతో ఐశ్వర్యం ఏ రకంగా సంపాదించుకోవచ్చు, దానికి ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి.